పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్న మోడీ. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ బూసి డిమాండ్. పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్న మోడీ. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి డిమాండ్. ఘనంగా ఏఐటీయూసీ 105వ వార్షికోత్సవాలు స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్ వద్ద జెండా ఆవిష్కరించిన వెంకట్రావు. స్టీల్ ప్లాంట్ ఏరియాలో కార్మికులు ఏఐటీయూసీ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు శ్రమజీవుల పట్ల పాలకుల తీరును ఎండగట్టారు. మోదీ, బాబు ఇద్దరూ ప్రజాసేవను విస్మరించి ఆదానీ, అంబానీ సేవలో తరిస్తున్నారని, పెట్టుబడిదారుల కోసం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలు రద్దు చేసి యజమానులకు అనుకూలమైన 4 కోడ్లను తెచ్చి శ్రమజీవులను నట్టేట ముంచారన్నారు. 130 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న 8 గంటల పనిదినాన్ని చంద్రబాబు 13 గంటలకు పెంచారని వెంకట్రావు విమర్శించారు. ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘంగా, ఈరోజు దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఈ 105 ఏళ్లుగా విరాజిల్లటానికి శ్రామికుల కోట్ల మంది శ్రామికుల మద్దతు, అలాగే ఏఐటీయూసీ నిర్వహించినటువంటి వీరోచిత పోరాటాలు అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాలు అన్నీ కూడా కార్పొరేటివ్ సంస్థలకి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించి కార్మికులు 100 ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలని, ఆ చట్టాల్లో ఉన్నటువంటి కార్మిక హక్కులని కాలరాసి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధంగా 4 కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ 4 కోడ్లని రద్దు చేయాలని, అలాగే తనకు మించిన తానుగా అన్నట్టుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా పని గంటలు 130 ఏళ్ల క్రితం కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని తుంగలోకి తొక్కి ఈ పని గంటల్ని 13 గంటలు పెంచినటువంటి చరిత్ర, ఆ దుర్మార్గపు చర్య చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి, 13 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పే కమిషన్ని ప్రకటించాలి. అలాగే ఇండస్ట్రియల్ కార్మికులకి కనీస వేతన జీవోని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.